కొంచెం సైడ్. అట్లా పూసేయి 10 సార్లు అడుగుతున్నారా పూసే అనేది వాళ్ళు నాకు తెలియదు ఎడా ఎవరో ఫోన్ చేస్తూ ఫోన్ చేయాలమ్మా. ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్న డాక్టర్ ఆర్ నరసింహులు గారికి తమ అమూల్యమైన ఓటును 7 గుర్తుపై వేసి అత్యధిక మెజార్టీతో వదిలే ప్రసక్తి. ఆ బుక్కులు తిన కవర్ తీయ బుక్కులు కవర్ తీయ నువ్వు ఆడిచ్చినది కూడా తీసినా కవర్ తీ నువ్వు కవర్ లేనప్పుడు ఏముంది తీయ డబ్బులు కవర్ లేము అమౌంట్ లో ఎవరెవరికి ఏమేమి అట్లా ఉండు మాకొద్దు చూపించు అట్లే తీస్తారా అట్లే తీస్తారా తీ సమయ అయ్యయ్యా తీ చూపించాకేం నీకు తీ వండుకుంటే వార్త పెడతానయ్యా. దేవుడా ఇదొద్దు స్కాన్ దే కావాల్సింది నాకు. అయ్యా ఇదెందుకు కవర్ లేనప్పుడు ఏముంది డబ్బులు కవర్ ఏముంటాయి చెప్ప లేకుంటే నేను సిఎస్ ఫోన్ చేస్తాను, లేకుంటే డిఎస్పీ ఫోన్ కవర్ తీస్తాను చూపించు పేరుతో సహా రాసి పెట్టింది కదా.
అమౌంట్లో ఎవరెవరికి ఏమేమి వెళ్ళాలి ప్లీజ్ తీయా నువ్వు స్వామి అయ్యో సెక్యూరిటీ రమ్మన్నా వదిలే దేవుడా పేర్లు చూపించు చాలు పేర్లు వదిలేస్తాము నేను తీస్తాను నీకే ఇస్తా. చూపిస్తా ఒకటి అట్లే తీస్తారా తీస్తారు అన్నీ తీసుకున్న ఫోటోలు తీసమే అయ్యయ్యా తీ చూపించాకేం నీకు తీ ప్రజెంట్ ఎవరు ఉండేది డ్యూటీలో చూడు పేరు ఆడ పేరు కూడా ఇచ్చినాడులే నేను చూసినాలే ఆడిచ్చే వచ్చినాడు బుక్లో ఆ బుక్ ఒకటి ఒకటి ఇచ్చినాడు ఉండు అట్లే ఉండు కవర్ అవుట్ డబ్బులు కూడా ఓపెన్ డాక్టర్ ఏం పేరు స్పందన దాని ఎంత ఏంది పట్టించేది డబ్బులు ఒకటేలే తీసమే ఎంత ఉంటుంది అయ్యయ్యా పేర్లతో సహా ఉంటాయి చూడు 10, 11, 12, 13 సూపరేనండి ఫోన్ మాకు ఇక్కడ రాసిచ్చేది స్కానింగ్లో పంపించేది మాకు 108లో మళ్ళీ మాత్రం రెఫర్లు మాత్రం పెట్టించేది ఇక్కడ కాదని చెప్పి అలా జరగకుండా చూస్తున్నాను. మీరు ఆ దృష్టిలో తీసుకొచ్చారు కాబట్టి నేను ఇప్పుడు కూడా మీటింగ్ పెట్టుకున్నాను. ప్రాపర్గా అందరికీ ఖచ్చితంగా అన్నీ చెప్పాము ఎలా చేయాలి అన్నది. సాధ్యమైనంత వరకు ఇది జరగకుండా చూస్తాం. మేడం ఈ సబ్జెక్ట్ లేదు అంటే దేనికి దాన్ని మనం మెడికల్ కాలేజీ పని చేపిస్తున్నాం దాని చేత. అప్పుడు ఏ మిషన్ ఉంటుంది చెప్పండి, ఓవర్ వర్క్ చేపిస్తే. అందుకే ఎక్స్రే మిషన్ కూడా పాడైంది. అయినా కానీ దాన్ని చెన్నై పంపించి బాగు చేయించి తెప్పించాం. అది కూడా ప్రాపర్గా పనిచేస్తుంది. ఇంకా ఆల్మోస్ట్ మండే నుంచి మనం ఎక్స్రే మిషన్ పెద్దది కూడా పనిచేస్తుంది. శ్రీ కూడా మన హాస్పిటల్లో హెచ్ఐవి టెస్ట్ కూడా ఉంది కదా మేడం, హెచ్ఐవి కిట్స్ అవి ఉంటాయి ఉన్నా కదా మేడం. మన నైట్ టైము బయట సైడ్ నుంచి ల్యాబ్కి సంబంధించిన వాళ్ళు వచ్చేసింది ఎవరైతే ఎమర్జెన్సీకి కష్టం మనకి మార్నింగ్ టైం మన ప్రెగ్నెంట్ లేడీస్ వాళ్ళకి చేయడానికి తప్పదు. ఎమర్జెన్సీలో బ్లడ్ టెస్ట్ అవి మరి తప్పదు, కొంచెం బయటకు రాయాల్సి ఉంటుంది అప్పటికప్పుడు. అంటే బయటకు రాయడం వేరు మేడం, కానీ బయట వ్యక్తి లోపలికి వచ్చి బ్లడ్ తీసుకొని వాళ్ళు టెస్ట్ తీస్తే రిపోర్ట్ ఇవ్వడము ఆ వ్యక్తే డైరెక్ట్గా తీసుకుంటారు మేడం. మన నర్సు కానీ మన స్టాఫ్ నర్సు ఉంటారు కదా మేడం, వాళ్ళు తీసుకుంటారు. కొన్ని ఎమర్జెన్సీ అప్పుడు సిజేరియన్ ఆపరేషన్ వెంటనే మన ఆపరేషన్ చేయకపోతే కుదరదు. అలాంటప్పుడు హెచ్ఐవి లేకుండా అవ్వదు. అంటే నైట్ టైం కొన్ని తప్పదు. అదేమి మనం డబ్బుల కోసం అని అలాగే కాదు, కొన్ని తప్పక చేస్తాం. దీని మీద నేను కనుక్కున్నాను లోపల వాళ్ళ సైడ్ ఇదే చెప్పారు. నైట్ టెస్టులు అన్ని టెస్టులు మనం మార్నింగ్ టైం అయితే బ్లడ్ పంపిస్తాం చేస్తారు. ఎమర్జెన్సీకి కొన్ని బ్లడ్ టెస్టులు బయటకు చేయవలసి వస్తుంది తప్పదు. థ్యాంక్ యూ మేడం. దానికి డాక్టర్స్ ఇది అని మీరు నాకు చెప్పడం జరిగింది. ఇప్పుడు ఫస్ట్ టైం నేను కూడా వింటాం. ఇది నేను ఇది చూస్తాను, తప్పనిసరిగా నేను వాళ్ళకి చెప్తాను. ఇక మీద మళ్ళీ ఇలా జరగకుండా చూస్తాం. అది టైమింగ్స్ మెయింటైన్ చేయట్లేదు మేడం. 10 గంటలకు వచ్చి కూర్చుంటారు, గ్రూప్ మీటింగ్లు తీసుకుంటూ ఉంటారు, ట్రీట్మెంట్ చేయరు. తర్వాత వచ్చేసింది మీరు అలా అనద్దు. లేదు మేడం, మీరు చూడండి, మీరు అలా కాదు చెప్తున్నా కదా. మనకి ఉన్న వాళ్ళు డాక్టర్లే తక్కువ, అలాగేం లేదు. డాక్టర్స్ మాత్రం కంప్లైంట్ చెప్పదు. ఇలాంటివంటే నాకు తెలియదు, నిజమో కాదో మరి మనకు తెలియదు. కానీ డాక్టర్స్ టైమింగ్స్ మెయింటైన్ చేయకపోవడం, చూడకపోవడం అది లేదు. డాక్టర్లు సరిగ్గా చూడకపోతే రోజు 1200 ఓపీ ఎలా జరుగుతుంది? మీరు అని మీరు అలా చెప్పొద్దండి. మేము రౌండ్స్ వేసినప్పుడు చూస్తున్నాం, ఎవరైతే ఎక్కడ ఆ టైంకి లేకపోయినా ఎక్కడున్నారు వాళ్ళు. మనకి అదొక్కటే ఓపీ అంటే ఓపీ ఒక్కటే పని ఉండదు. ఇన్ పేషెంట్స్ ఉంటాయి, రౌండ్స్ ఉంటాయి, ఆపరేషన్లు ఉంటాయి, అన్నీ ఉంటాయి. అక్కడే కూర్చోవటం కాదు. మీకు తెలియదు, మీరు ఆ రూమ్లో లేకపోతే ఆ డాక్టర్ గారు ఇంకా రానేలేదు చేయలేదు అని అనుకుంటారు. అది కాదు కదా. సో వాళ్ళకి ఓటీ ఉంటుంది. ఇన్ పేషెంట్లు ముందు రోజు అడ్మిట్ చేసిన వాళ్ళకి మందులు ఇచ్చారా లేదా అవి చూసుకొని రౌండ్స్ అంటాం, అది వేసుకొని అప్పుడు రావాలి. ఎన్ని అడ్మిషన్లు జరుగుతున్నాయి మేడం? 1200 ఓపీ జరిగేటప్పుడు అడ్మిషన్లు కూడా బాగానే జరుగుతాయి. 10-20 కూడా అడ్మిషన్ లేవు మేడం. చూడండి మీరు ఎన్ని ఆపరేషన్లు జరుగుతున్నాయి మేడం? స్టాటిస్టిక్స్ అన్ని చూడండి అమ్మా. మీరు ఓన్లీ గైనిక్ డిపార్ట్మెంట్లోనే 150 ఆపరేషన్లు చేస్తున్నాము. ఓన్లీ గైనిక్లో జరుగుతూ ఉంది. గైనిక్లో జరుగుతున్నాయి కదా. ఇప్పుడు వినండి, అన్సర్టన్గా ఉంది. ఇప్పుడు ఇది దేని కింద మారబోతుందో మాకు తెలియదు. గవర్నమెంట్ ఏ డెసిషన్ తీసుకుంటుంది, అసలు కాలేజీ ఉండదు. మేమందరూ మాకందరికీ కూడా కౌన్సిలింగ్ అయిపోయింది. వేరే చోట మాకు జాబ్స్ ఉన్నాయి.
అయినా కానీ లాస్ట్ మినిట్ దాకా పని చేయాలి అని చెప్పి మేము హాస్పిటల్ నడిపిస్తాం. అసలు చాలామందిని తీసేశారు. పద్మాంజలి మేడం, జ్ఞానేశ్వర్ సార్, అలాగే కొంతమంది ఇద్దరు ముగ్గురు వెళ్ళిపోయారు. ప్రసాద్ రాజ్ గారు, ఆర్ఎంఓ సార్ అందరూ వెళ్ళిపోయారు. ఎవరు వెళ్ళిపోయినా సరే ప్రాపర్గా నడవాలని చెప్పి మనం నడిపిస్తూ ఉన్నాం. వేరే వాళ్ళని మసూర్ గారిని, తర్వాత షుకూర్ గారిని పెట్టి రౌండ్స్ వేసి వాళ్ళ చేత నడిపిస్తున్నాం. డాక్టర్లు తగ్గిపోయారు, పేషెంట్కి మాత్రం తగ్గలేదు. పేషెంట్లు మెడికల్ కాలేజీ టైంకి ఎలాగా పేషెంట్లు వస్తున్నారో ఇప్పుడు అలాగే వస్తున్నారు పేషెంట్స్ మనకి. ఇది మెడికల్ కాలేజ్ కాకపోయినా. తర్వాత సదరం అంటారు, ఆ రోజు ప్రాబ్లమ్స్, బీమా అంటారు, అదంటే అది వేరే ప్రాబ్లం. రకరకాల మంది వచ్చినా కానీ మనం అన్నీ నడిపిస్తున్నాం, ఏది ఆపలేదు. ఈ టైంలో ఇంత అన్సర్టన్ పీరియడ్లో మనకి సెంటర్ నుంచి కూడా మనకి ఏమీ రావడం లేదు. డ్రగ్స్ కానీ గ్లౌస్ కానీ ఏమీ లేవు. ఏమీ లేకపోయినా మనం హాస్పిటల్ నడిపించడానికే చూస్తున్నాం. అన్నీ ఉన్నప్పుడు రన్ చేయటం వేరు. ఇప్పుడు డాక్టర్స్ తక్కువ ఉండి, మందులు తక్కువ ఉండి అన్నీ ఉన్నా సరే మనం నడిపిస్తున్నాం. మేడం ల్యాబ్కి సంబంధించి మేడం ల్యాబ్ బ్లడ్ టెస్టులు కానీ ల్యాబ్లో మనకి సాధ్యమైనంత వరకు ఉన్నాయి. డెంగ్యూ పరీక్షలకి బయట పంపిస్తున్నారు. డెంగ్యూ మిషన్ పనిచేయట్లేదు. అవేం లేవండి మనకి చెప్తున్నా కదా, మాకు ఫండ్సే లేవు. ఇది మెడికల్